కొన్ని రోజుల క్రితం సలార్ చిత్రం చుట్టూ కొంత ప్రతికూల బజ్ ఏర్పడింది. అవుట్పుట్ తో టీం సంతోషంగా లేదని కూడా వార్తలొచ్చాయి. ప్రశాంత్ నీల్ స్వయంగా సినిమాను వాయిదా వేశారని, సినిమాలోని కొన్ని కీలకమైన భాగాలను రీషూట్ చేశారని, రీషూట్ చేసిన మరికొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను జోడించారని తెలుస్తోంది. ఇప్పుడు టీం ఫైనల్ కాపీని లాక్ చేసి 176 నిమిషాల రన్ టైం ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసింది. సెన్సార్ రిపోర్టు ఏకగ్రీవంగా పాజిటివ్ గా రావడంతో ఇండస్ట్రీ సర్కిల్స్ లో సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. సెన్సార్ టాక్ ప్రేక్షకుల నోటి మాటగా మారితే సలార్ ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు అత్యంత ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా ఈజీగా 1000 కోట్లు కలెక్షన్లు రాబడుతుందో లేదో చూడాలి. ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సరైన మిక్స్ తో సలార్ చిత్రం ఉంటుందని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఒకటి ఇంటర్వెల్లో, మిగతా 2 సెకండ్ హాఫ్ లో అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ ఎమోషన్ కూడా బాగా పనిచేశాయని సమాచారం. సలార్ సెన్సార్ రిపోర్ట్ ఏకగ్రీవంగా సానుకూలంగా ఉంది. ప్రశాంత్ నీల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అతను తన చిత్రాల్లో ఏది పనిచేస్తుందో ఏది చెయ్యదో స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా మంది దర్శకులు బ్లాక్ బస్టర్ సినిమా తీసామని ఫిక్స్ అయ్యి అంతా వర్క్ అయిపోయిందని రిలీజ్ తర్వాత తమ తప్పులు తెలుసుకుంటున్నారు. అయితే చిత్రీకరణ దశలోనే ప్రశాంత్ నీల్ సినిమాలోని తప్పులను కనిపెట్టాడు. సినిమాని వాయిదా వేయకుండా విడుదల చేయాలని మేకర్స్ నుంచి చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ అతను విడుదలను వాయిదా వేసి రీషూట్ పూర్తి చేసేలా అందరినీ ఒప్పించాడు. ఇప్పుడు సెన్సార్ రిపోర్టు ప్రకారం అన్నీ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేయడం మాత్రమే మిగిలింది. చూడాలి మరి ఫలితం ఎలా ఉంటుందో.